ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కరెక్టే కాదంటంలే. పథకాలు అమలు చేస్తామన్నారు, అమలు ఒక్కటి కూడా చేయలేదు ఏపీలో. మాది కడప, ఒక్క అమలు కూడా చేయలేదు. ఇప్పుడు ప్రెస్ ఏంటంటే ప్రతి ఒక్కడు మైక్ ఉందని చెప్పి మైక్ దగ్గర పెట్టుకొని ఈ జగన్ ఇది చేసిండు, అది 1000 కోట్లు తీసుకున్నాడు, ఇది తీసుకున్నాడు, అది తెంగిండు. జగన్ ఉన్నప్పుడు ఎంతో వాలంటీర్లు ఎన్నో చేసిండు. ఈరోజు చంద్రబాబు ఏం చేసిండండి? చేస్తే ఎందుకు ఓడిపోయాడు ఘోరంగా? ఇప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం అండి మోసం చేసి ఇప్పుడు ఈ రేపు పెట్టమనండి ఎలక్షన్లు, నెక్స్ట్ మళ్ళీ జగన్ సీఎం వస్తాడు. జనాలు మోసపోయారని మీ ఉద్దేశం ఏంటి? ఏది జనాలు మోసపోలేదండి, ఏదో చేస్తారని చెప్పి ఏదో గెలిపించారు అంతేగాని ఇప్పుడు జగన్ సొమ్ము ఎవడు తినలేదండి ఏపీలో చెప్పండి. ప్రతి ఒక్కడు జగన్ సొమ్ము తిన్నోడే. ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ము అని నీకు నాకు ఎట్ట తెలుస్తుందండి? గుండె ధైర్యం కావాలి కదండి. ఇప్పుడు నీకు 1000 కోట్లు నువ్వు ప్రజల సొమ్ము తిన్నవు, ఆ 1000 కోట్లు నువ్వు ఎందుకు పెడతావు? 1000 కోట్లు నువ్వు పెట్టలేవు కదండి. ఇప్పుడు నేనేముండా 100 కోట్లు తిన్నా ప్రజల సొమ్ము, ఆ 100 కోట్లు నేను పెట్టాలి కదా. అది పెట్టే మొగోడు కావాలి కదండి. అది జగన్మోహన్ రెడ్డి మొగతనం. అది ఇప్పుడు పెట్టమనండి కూటమి ప్రభుత్వము. అంటే పథకాలకు నమ్మి ఓట్లు వేస్తారంటారా ఏంటి? ప్రజలు నమ్మి ఓట్లని కాదండి, ఈయన చెప్పిన హామీలకి ఓట్లు వేసిండ్రు. ఏదో చూద్దాం ఒకసారి చూద్దామని వేసిండ్రు కూటమి ప్రభుత్వము. అది చేస్తే మళ్ళీ నెక్స్ట్ వస్తాడు, లేదంటే ఈ తాప ఇంతకుముందు వచ్చినాయి కదండి 151 సీట్లు జగన్కి, ఈ తాప 175కి 175 వస్తాయి. మరి ముందు కూడా 175 వస్తాయని అన్నారు కదా. అదేనండి నేను చెప్పేది. ఇప్పుడు పెట్టమనండి ఎగ్జాల్టీగా జగన్ నెక్స్ట్ సీఎం జగన్ అవుతాడు. అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తారు? అంతేనండి, అభిమానం అండి. ప్రజల్లో వ్యతిరేకత రావట్లేదు కదా. ఎందుకు రాలేదండి? ఎందుకు రాడండి? ఎందుకు రాడు? ఇట్టోళ్ళు ఉంటే ఎవరు రాడండి. ఇట్టోళ్ళు ఉంటే ఎవరు రాడు. అదే ఇప్పుడు 150 రూపాయలు క్వార్టర్ అన్నాడండి ఏపీలో. జగన్ మద్యం ధర 230 రూపాయలు చేసిందని చెప్పి చంద్రబాబు గారు ఏమన్నాడండి? చంద్రబాబు ఏమన్నాడండి? 99 రూపాయలు క్వార్టర్ మంది అన్నాడండి. ఆ తాగినోడు ఎవడు బతకలేదు ఏపీలో. ఎవడు బతకలే. నా కళ్ళ ముందు మా వాళ్ళు 3 చచ్చిపోయినరు ఆ చీప్ మంది తాగి. ఈరోజు మ్యాక్సిమం వచ్చి 200 రూపాయలు. అదే జగన్ ప్రభుత్వంలో అదే రేట్ ఉన్నది కాదండి. మరి జగన్ పాదయాత్ర చేస్తాడా? మరి పాదయాత్ర కన్ఫర్మ్ చేస్తాడు. నెక్స్ట్ కూడా జగన్ సీఎం కాకుండా అప్పుడు అడగండి. పథకాలు అయితే చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాకైతే ఏం అందలేదండి, ఏం అప్లై కూడా చేయలేదు, మాకేం రాలేదు. పాదయాత్ర ఎప్పుడు చేస్తారు? పాదయాత్ర చేస్తాడండి. ఇప్పుడు ఆల్రెడీ పులివిందల్లో చేస్తున్నాడు, చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. పథకం ఒక్కడ కూడా నచ్చలేదు అసలు. ఏమి ఇచ్చిండండి? బస్ ఫీ అన్నాడు ఆడవాళ్ళకి. ఏం బస్ ఇచ్చిండండి? గ్యాస్ సిలిండర్ ఫీ అన్నాడు. ఏమి ఇచ్చిండంటే అమ్మఒడి అన్నాడు. నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. ఏమొచ్చినాయండి? రోడ్లు పైన వేయించిండు, అంత ఎత్తే వేయించిండు. 2 అంగుళాలు వేయించిండండి రోడ్లు. గుంతలు ఉన్నాయి, ప్రెస్ వేసిండండి. మరి అంత దారుణం ఏందండి? ప్రతి ఒక్కరు మాట్లాడటమే జగన్ గురించి. ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా చెప్పండి. 2024 మేలో ఎలక్షన్లు అయిపోయినాయి. 2024 మేలో ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏంది 2025 మార్చ్. ఇప్పటికి ఒక్క పథకం వచ్చిందా? ఇంతకీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఫామ్ అయిందా? ఇంకా ప్రభుత్వం ఫామ్ కాలే. వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ లో వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, కొంత సమయం ఇవ్వాలి కదా వాళ్ళకి అంటే సెటిల్ అవ్వడానికి. జగన్ గారు ఒక్కరోజు సీఎం అయినా కూడా ప్రజలకు చేయాలనుకుంటే ఏమేం చేయొచ్చు. రిజల్ట్స్ వచ్చి 2024 మేలో రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రోజు 2025 మార్చి. ఇప్పటికీ ఇంకా సార్ నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను సార్. ఒక గుడి దగ్గర అడుక్కునే ఉంటాడు, డైలీ 10 రూపాయలు ఇస్తాం, ఒకరోజు ఇవ్వం. డైలీ మనల్ని వీడు చల్లగా ఉండాలనుకునే వాడే ఆ రోజు 10 రూపాయలు ఇవ్వకపోతే తిడతాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని లక్షల ఇల్లు ఇచ్చాడు. ఎవడికో ఒకటికో 4 మూల ప్రాంతాల్లో అందని వాళ్ళు మాత్రమే జగన్ ఏం చేయలేదు అంటున్నారు. మధ్యలో ఎమ్మెల్యేలు ఎంపీల వల్ల జగన్ అవుతున్నాడు. కానీ ఇంకో 30 ఏళ్ళు 30 ఇయర్స్ ఇంకా అస్సలు వదిలిపెట్టారు రాజకీయాలు. పాలిటిక్స్లో ఉంటాడు. ఖచ్చితంగా 2.0 భారీ మెజారిటీతో సార్ వస్తుంది. మీరే ప్రజలకు గమనించాలి. ఒకటి ఏంటంటే 155 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ 3 రౌండ్లు కలిపి 11 సీట్లే వచ్చినాయి. ఇది ఎంత మటుకు న్యాయమో ప్రజలు ఆలోచిస్తారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది కదా సార్. నేను చెప్తున్నా కదా సార్, ఇప్పుడు బట్టల షాప్ ఒకటి టీ షాప్ ఉంది సార్. ఒక ఆంటీ అనేది ఓపెన్ అవుతుంది, ఇంకో టీ టైం ఓపెన్ అవుతుంది. దీనికి కస్టమర్స్ ఎక్కువ ఉంటారు, దీనికి తక్కువ ఉంటారు. సో ఇది పెట్టిన తర్వాత కొత్తది దీన్ని ట్రై చేద్దామని దీనికోసం వెళ్తాడు. సో అక్కడ టీ బాగుంటుందని కాదు, కొత్తది హలీము. ఇప్పుడు హలీం ఉంది స్పెషల్. హలీము ఎవరికి ఇష్టం లేదు.
హలీం ఫేమస్ అంతే. అది బాగుండు బాగలేకపో నేను కూడా హలీం తిన్నా అనే ఫీలింగ్తో తింటాడు. ఇది కూడా అంతే సార్. ప్రజలు జగన్ సార్ కొద్ది రోజులు రెస్ట్ ఇచ్చారు, 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ వస్తాడు 2.0తో. ఖచ్చితంగా ఈసారి మీరే చూస్తారు. 5 ఏళ్ళ వరకు ఆగాల్సిందేనా? ఖచ్చితంగా ఆగాలి సార్, డౌటే లేదు. పాదయాత్ర చేయరా? ఇంకా 3 ఏళ్ళు అంతే, కళ్ళు మూసుకొని ఉండండి. 5 ఏళ్ళకి అవసరం లేదు, 5 ఏళ్ళకి అవసరం లేదు. ఈ మధ్యనే గవర్నమెంట్ పడిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కూటమి మధ్య విభేదాలు స్టార్ట్ అయినాయి. మీకు దీనికి ప్రూఫ్ కూడా చూపిస్తాను. దీనికి ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర. ఏ విధంగా అంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి గవర్నమెంట్ ఫార్మేట్ చేశారు. మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పారు, 40 ఏళ్ల పార్టీ గెలిచిందంటే నా వల్లనే అని చెప్పేసి ఈయన కొంచెం గర్వంతో మాట్లాడటం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే సహజ సిద్ధమైనటువంటి శత్రువులు వీళ్ళిద్దరు, కాపు కమ్మ 2 క్యాస్ట్ల మధ్య ఎప్పుడు కూడా పొత్తు కుదరదు. అది వాస్తవం, ఇది చరిత్ర చెప్తున్న నిజము. దానికి ఏంటంటే ఈయనకు నాగబాబు గారు కూడా చాలా తప్పు మాట్లాడారు. కేవలం పవన్ కళ్యాణ్ వారి వల్ల గెలిచామని చెప్పాడు. దీనికి ఆల్రెడీ టీడీపీ వాళ్ళు కౌంటర్ స్టార్ట్ చేశారు. దీనికి ప్రూఫ్ చూపిస్తున్నా నేను. ఏ విధంగా కౌంటర్ ఇచ్చారంటే రీసెంట్ గా కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలని ప్రవేశపెట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొన్ని డ్యాన్సులు ప్రోగ్రామ్స్ పెట్టారు. అందులో వాళ్ళు బహిరంగంగా పవన్ కళ్యాణ్ ఇన్సల్ట్ చేశారు. అది వాళ్ళు గమనించలేదు. అది ఏ విధంగా అంటే ఇద్దరు ఉంటారు క్యారెక్టర్స్, స్కిట్ చేస్తారు, ఇద్దరు కూడా ప్రముఖ ఎమ్మెల్యేలే. అందులో ఒక అతన్ని తిక్కలోడుగా చూపించారు. అతనికి మెడలో కూడా ఎర్ర కండువా ఉంటుంది. అతను పవన్ కళ్యాణ్ లాగా ఎర్ర కండువా వేసుకుంటాడు. అతను ఏంటంటే ఆ పక్కన ఇంకొక ఆయన ఉంటాడు. ఈ యొక్క ఎర్ర కండువా మెడలో వేసుకున్నటువంటి వ్యక్తి కూడా స్టేజ్ మీద చెప్తూ ఉంటాడు, తను ఏంటంటే పిచ్చి పిచ్చి పాటలు పాడానని, అసంబద్ధంగా మాట్లాడని చెప్తూ ఉంటాడు. దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఉన్నావా అసలు ఉన్నావా అని పాట పాడతానని చెప్తాడు. ఒక చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి లే 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 నా రాజా అని పాట పాడని చెప్తాడు. ఈ విధంగా పెళ్లి జరిగే చోటు వచ్చి పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులోకం అని పాట పాడాను. ఈ విధంగా చెప్పడం ద్వారా అందరు నవ్వుతారు అతను చూసి. యాక్చువల్గా అతను ఒక ఫూల్ అనే విధంగా చూపించారు. ఇక్కడ ఎవరిని చూపించారు? పవన్ కళ్యాణ్ గారు ఒక ఫూలు. ఈ యొక్క జనసేన నాయకులు, జనసేన పార్టీ వాళ్ళంతా ఒక ఫూల్స్. వీళ్ళకి ఎక్కడేం మాడాలో తెలియదు, తెలివి తక్కువ దద్దమ్మలు అని వాళ్ళు బహిరంగంగా స్టేజీ మీద అందరి మీద చూపించారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆ యొక్క అమాయకంగా ఒక అసభ్యతగా మాట్లాడే వ్యక్తి మెడలో కూడా కండువా ఉంటుంది, జనసేన కండువా. అది ఉండాల్సిన అవసరం ఏంటి? అది లేకుండా క్యారెక్టర్ చేయొచ్చు కదా. బహిరంగంగా టీడీపీ వాళ్ళు జనసేన నాయకులందరూ ఎదవలు, తిక్కలోళ్ళు, వీళ్ళకి ఎక్కడేం మాడాలో తెలియదు అని చెప్పేసి స్టేజీ షో మీదే స్కిట్ ద్వారా నిరూపించారు. అతని పెద్దట్లు పెడతారు, ఏంది నువ్వు ఇటువంటి పాటలు పాడుతున్నావు? కూటమి కదా గెలిచింది, మళ్ళీ మరి కూటమి మళ్ళీ పోటీ చేస్తే కూటమి కలిసి ఉన్నారనుకోండి. కూటమి కలిసి ఉండాలి కదా. అప్పటిదాకా కలిసి ఉండే అవకాశం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ స్టార్ట్ చేసింది. బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ లాగుతున్నారు. ఆల్రెడీ చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు విడివిడిగా వెళ్ళి మోడీ గారితో మాట్లాడారు, అమిత్ షాతో కూడా మాట్లాడారు. వాళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆకర్షిస్తారు. ఆకర్షించడం ద్వారా వాళ్ళ గవర్నమెంట్ ఏర్పడాలి, వాళ్ళ విధానాలు అమలు జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క మోడీ గారికి ఇంతకుముందు కూడా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉండేవి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ లీడర్ చేయాలనేటువంటి పట్టుదలతో కూడా వీళ్ళందరూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి వచ్చే 3 ఏళ్ళు 4 ఏళ్లలో ప్రభుత్వం కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కొలాప్స్ అయితే మటు ఖచ్చితంగా జగన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే సాంస్కృతిక సాంప్రదాయాలు చేయడం, అందులో యాక్టివిటీస్ అంటే సాంస్కృతిక సాంప్రదాయాలను నైపుణ్యాలను కనపరచడం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది మర్చిపోయి, ప్రజల సమస్యలు మర్చిపోయి, సాంస్కృతికం చేయబడి మర్చిపోయి జగన్ గారి మీద ట్రోల్ చేస్తున్నారు. కల్చరల్ యాక్టివిటీ చేయండి అంటే జగన్ గారిని ట్రోల్ చేస్తున్నారు. సార్ ఒకటే చెప్తున్నా, ఒక మంచోడికే చెట్టుకునే కాయలు ఉండే చెట్టుకే రాళ్ళు పడతాయి. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని బూతులు మాట్లాడినా మాకు నేర్పించింది ఒకటే అన్న, ఎవరితో గొడవపడం, సైలెంట్గా ఉంటాం. వైట్ షర్ట్, ఫార్మల్ షర్ట్ వేసుకొని, ఫార్మల్ ప్యాంట్ వేసుకొని అందరికి చేతులు ఎత్తి నమస్కరించి నవ్వుతూ నమస్కరించిన వ్యక్తి అయితే కాదు. పథకాలు ఇవ్వకపోయినా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుందా సార్? పథకాలు ఇవ్వకపోయినా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు సార్, ఖచ్చితంగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే ఖచ్చితంగా ఉండదు సార్. అంతెందుకు రేపు నుంచైనా కానీ, రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు పోలింగ్ పెట్టినా కూడా రీపోలింగ్ చేస్తే మళ్ళీ జగన్ సారే వస్తాడు. కూటమి మళ్ళీ పోటీ చేస్తే, కూటమి మళ్ళీ కలిసి ఉండి పోటీ చేస్తే జగన్ గెలుస్తాడా సార్? వాళ్ళు ఇప్పుడు కాదు, జగన్ సార్ ఇంకా 30 ఏళ్ళు పాలిటిక్స్లో ఉంటా అంటున్నారు. ఇంకా 30 ఏళ్ళు వాళ్ళు కూటమిగానే ముగ్గురు కలిసి ఉన్నా కూడా జగన్ సార్ ఆల్రెడీ చెప్పినారు, నా వెంట్రుక కూడా విగలరు అని చెప్పేసి. ఖచ్చితంగా జరుగుతుంది.
ప్రతి ఒక్కరికి ఇల్లు అందింది. ప్రతి ఒక్కరికి పట్టా లేని వాళ్ళకి, ఏమి పాస్బుక్ లేని వాళ్ళకి, ఆధార్ కార్డు లేని వాళ్ళకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇల్లు అందింది. మధ్యలో ఎంపీలు ఎమ్మెల్యేలు తిన్నందువలన ప్రతి జగన్కి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళను ప్రతి ఒక్కరిని మారుస్తాడంట. 2.0 వస్తుంది. ప్రతి కార్యకర్త మీద, ప్రతి ఎవరైతే జెండా పట్టుకొని తిరిగిన ప్రతి కార్యకర్త కష్టపడి కృషి చేసి పనిచేయాలని చెప్పి సార్ చాలా ఫోకస్ పెడుతున్నారు. ఈరోజు లింగాల తాదిరెడ్డిపల్లి మండలంలో సారు గ్రామ పర్యటన చేశాడు. అలాగే మొదలవుతోంది. నిన్న పులిందలో చేశారు. కంటిన్యూగా సారు ఇప్పటి నుంచి ప్రతి ఊరికి, ప్రతి విలేజ్కి తిరిగి ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకొని, ఇప్పుడు రైతన్నలకి తాతిరెడ్డిపల్లిలో అరటి చెట్లు ఏదో పడిపోయి సంథింగ్ కొద్దిగా సమస్య వచ్చి అరటి రేటు తగ్గిందని చెప్పేసి దాని గురించి కూడా సార్ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అరటికి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా బాధ లేదు, మాకు తోచినంత సాయం చేస్తామని సార్ ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. ఆయన చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా నేను రాజకీయాల్లో నాకు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ అంటున్నారు. మీరే సిగ్గుపడండి, ఆ మాట అనొద్దని ప్రతిసారి ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకంటే జూనియరే కావచ్చు, కానీ మీకంటే ఒకేసారి సీఎం అనేది. మీరు 2 సార్లు సీఎం అయ్యారు, ఈయన ఒకసారి సీఎం అయ్యాడు. ఒకసారిగా రిజల్ట్ ఎట్లా వచ్చిందో మీరు చూసినారు. మీరు ఇందాక అన్నారు కదా వాళ్ళకి టైం కావాలి కదా, ప్రభుత్వం ఇన్నాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళకి టైం కావాలన్నారు కదా. అలాంటి జగన్ సారే కొత్తగా సీఎం అయ్యారు. ఆయనకి 5 ఏళ్ళ టైం, మీరు 5 ఏళ్ళు ఇవ్వలేకపోయారే ప్రజలందరూ. ఖచ్చితంగా ఈసారి ఇవ్వండి. 30 ఏళ్ళు రాజకీయాలు వదిలిపెట్టాడు. ప్రతిపక్షంలో ఉన్నా, అసెంబ్లీలో లేకపోయినా, ఢిల్లీలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, పులివెందుల్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఆయన ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు దగ్గరలోనే, అందుబాటులోనే ప్రజలకు సమస్యలు తీర్చే విధంగా ఉంటారు సార్. ఓకే, థ్యాంక్ యూ.